నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను మోదరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కారంచేడు భోగి ఉత్సవాల్లో పాల్గొన్న పురంధేశ్వరి కుటుంబంతో సహా మంటలు వేసి ఆనందోత్సవం చీరాల టీడీపీ ఆఫీసు వద్ద తెలుగు తమ్ముళ్ల భోగి మంట చీకటి జీవో పత్రాలు మంటల్లో కాల్చివేసిన గౌరీ అమర్నాథ్ మచిలీపట్నంలో అంగన్వాడీల కోటి సంతకాల ఉద్యమం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నా చౌక్ వద్ద జీవో దగ్ధం మహబూబాబాద్ లో ఘనంగా సంబరాల సంక్రాంతి తెల్లవారుజామునే భోగి మంటలు వేసిన పట్టణ ప్రజలు రామగుండంలో రెచ్చిపోతున్న భూమాఫియా ఆర్ఎఫ్సిఎల్ భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణం మంచిర్యాలలోని 3 మున్సిపాలిటీలో మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. నియోజకవర్గంలో సంక్రాంతి కానుకగా మంచినీటిని ప్రతి ఇంటికి సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రతి రోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ నీళ్ళు కూడా ఇప్పుడు నల్ల కింద నేను చాలా సందర్భాలు చెప్పిన ఇప్పుడు నల్ల బట్టి నీళ్ళు తాగి నా దోస్తు నేను తాగిన మీకు ఏ రకమైన ఇబ్బంది అవసరం లేదు. వాళ్ళకు కూడా చెప్పిన ఒక 2 నెలలు ప్రతి 3 నెలలకు ఒకసారి టెస్టింగ్ పంపించేయమని చెప్పడం జరిగింది. 2 నెలల తర్వాత చదివిన తర్వాత సంభారానికి ఒకసారి 10 నెలలకు టెస్ట్ చేసి ఏ రకమైన హాని కలగకుండా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా మీరు క్యాన్ల కోసం పాకెట్ల కోసం ఎక్కడ కూడా అవసరం లేదు. ఖచ్చితంగా మీకు మంచినీళ్ళు మీకు వస్తాయి. ఇప్పటి నుంచి నా కోరిక ఒకటే వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. ట్యాంకర్లు అనేవి మంచిర్యాల మున్సిపాలిటీ ఇక్కడ కనబడుతుంది నీళ్ళ కోసం. అదే ప్రతిజ్ఞ చేసిన ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఇక్కడ మీ దగ్గరికి వచ్చినా తప్పకుండా దానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఏ రకమైన సహకారం అవసరమైనా పైనుంచి ఇంకెవరెవరితో మాట్లాడి వాళ్ళకి అన్ని రకాల సహకారంతో నేను సిద్ధంగా ఉన్నా. దాదాపు అంటే వాళ్ళు చేయగలరని గడిచిన 20 రోజుల చూపించిన వాళ్ళు తప్పకుండా ఇది సాధ్యమైంది. వాళ్ళు లేకుండా సాధ్యం కాదు. నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రతి రోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ నీళ్ళు కూడా ఇప్పుడు నల్ల కింద నేను చాలా సందర్భాలు చెప్పిన. భోగి మంటల కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం కారంచేడులో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. పురంధేశ్వరి కుటుంబ సమేతంగా భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు భోగి పండుగ సందర్భంగా కారంచేడు వచ్చారు. ఉదయాన్నే జరిగిన భోగి మంటల కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని టీడీపీ ఆఫీసు వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు భోగి మంటలు వేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ విడుదల చేసిన చీకటి జీవోల పత్రాలను మంటల్లో వేసి టీడీపీ నేత గౌరీ అమర్నాథ్ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్కు రాష్ట్ర ప్రజలు కొద్ది రోజుల్లోనే బుద్ధి చెబుతారని అమర్నాథ్ అన్నారు. చీరాల నియోజకవర్గ ప్రజలు టీడీపీ కార్యకర్తలు నాయకులకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. భోగి శుభాకాంక్షలు. చీరాల తెలుగుదేశం నియోజకవర్గం ఎంఎం కొండయ్య గారి ఆదేశానుసారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా భోగి మంట వేయటం జరిగింది. ఈ భోగి మంటలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైన జీవోలన్నింటినీ కూడా తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులు అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఈ రోజు భోగి మంట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతమైపోతుందని ఈ భోగి సందర్భంగా చీరాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ భోగి శుభాకాంక్షలు. చీరాల తెలుగుదేశం. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏడాది చివరి నాటికి 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును సృష్టిస్తామని ఆయన చెప్పారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని 10 టీఎంసీల కృష్ణా నీటిని సరఫరా చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరనున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో వ్యయం చేయబోతోందని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున వృధా, అనుత్పాదక వ్యయం జరిగిందని, ఈ విషయాలను సమీక్షా సమావేశంలో బహిర్గతం చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నీటిపారుదల కింద కొత్త ఆయకట్టును పెంచి సరైన వ్యయానికి ప్రాధాన్యం ఇవ్వనున్నామని తెలిపారు. భాగస్వామ్యమైన కేంద్ర బీజేపీ ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆ సంస్థ స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లోన్స్ కేవలం పవర్ సెక్టర్ కి, ఎలక్ట్రిసిటీ సెక్టర్ కి లోన్స్ ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారు భాగస్వామైన కేంద్ర ప్రభుత్వం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క మెమరాండం ఆర్టికల్స్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి తెలంగాణలో 1.2 lakh crores మంజూరు చేసింది. మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా అప్పటి వరకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇరిగేషన్ రంగానికి లోన్స్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ సొంత నిబంధనలు, వాళ్ళ సొంత మెమరాండం ఆర్టికల్స్ మార్చుకొని కాళేశ్వరం కి, తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి 1,20,000 కోట్లు, 1,27,000 కోట్లు మంజూరు చేసిండ్రు. వేగంగా ఉత్పత్తి చేయగల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల వ్యయం గురించి చర్చించామని, 6 నెలల్లో కొత్త ఆయకట్టులను సృష్టించగల వాటిని గుర్తించామని తెలిపారు. లక్ష్యాన్ని సాధించగల ప్రాజెక్టులపై ఖర్చు పెంచాలనే నిర్ణయంతో కొత్త ఆయకట్టు సృష్టికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 4.5 నుండి 5 లక్షల ఎకరాల్లో నూతన ఆయకట్టులను సృష్టిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డ కూలిన ఘటనపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరినట్లు ఆయన చెప్పారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన సొమ్ము 93,500 కోట్ల రూపాయలు. మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్లపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తాను. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో అని ఎంత మొత్తుకున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ ను సీఎం రేవంత్ రెడ్డి తాను కలిశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాతీయ ప్రాజెక్టు హోదా కోసం నిర్దిష్ట పథకం లేదని కేంద్ర మంత్రి తెలిపారని, అయితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పాలమూరు రంగారెడ్డి నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిధుల కోసం ఈ వారంలో భారత ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని తెలిపారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని,
మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును విమర్శించారు. అసలు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ఖర్చులో 4వ వంతుతో 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించేదని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన తప్పిదాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు తరతరాలుగా దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తోందన్నారు. సరైన ఖర్చుతో త్వరితగతిన కొత్త ఆయకట్టును సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. వేసవిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నీటి చెరువులను పూడికి తీయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జంగిల్ క్లియర్ పనులతో చెరువులు కళకళలాడేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుత నీటి కొరత దృష్ట్యా రాబోయే తాగునీటి అవసరాలను తీర్చడానికి 10 టీఎంసీల కృష్ణా నీటిని కోరనున్నామని తెలిపారు. ఈ విషయంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం త్వరలో కర్ణాటకలో పర్యటించనుందని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని యూటీఏఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలనే డిమాండ్తో అంగన్వాడీలు 34 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ముందుగా ధర్నా చౌక్ వద్ద భోగి మంటల్లో ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులను దగ్ధం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కోటి సంతకాలు చేపట్టినట్టు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి చెప్పారు. వీళ్ళ సమ్మె 34 రోజు కొనసాగుతుంది. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద మరి అంగన్వాడీ శిబిరంలో ఈరోజు భోగి సందర్భంగా భోగి పంటను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజున పండగ పూట కూడా మమ్మల్ని పస్తులుంచే అవకాశాన్ని ప్రభుత్వం మాకు కలగజేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాము. 175 నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఆ 175 నియోజకవర్గాల్లో అంగన్వాడీ టీచర్లు మీకు అత్యధిక మెజారిటీతో గెలిపించిన పాత్రలో మేము కూడా ఉన్నాము. మరి ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు బాపట్ల జిల్లా మార్టూరు పరిసర ప్రాంతం తెల్లవారుజామున పొగమంచుతో నిండిపోయింది. జాతీయ రహదారిపై ఉదయం 8:30 గంటల వరకు మంచు కమ్మేయడంతో రోడ్లు కనబడని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగమంచు వల్ల కొందరు ఉదయం ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. గ్రామాలను కమ్మేసిన పొగమంచును చూసి ఊటీని తలపించిందని పలువురు అంటున్నారు. బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద భారీగా మంచు కమ్మేయడంతో వాహన చోదకులు దాబాలలో విశ్రాంతి తీసుకున్నారు. గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద కోడికత్తి శ్రీను తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. దళిత సంఘాల మద్దతుతో అంబేద్కర్ విగ్రహం వద్ద వారు నిరసనకు దిగారు. సీఎం జగన్ తమ కొడుకు జీవితం నాశనం చేశారని శ్రీను తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అంబేద్కర్ను శ్రీను కుటుంబం వేడుకుంది. శ్రీను తల్లిదండ్రుల నిరసన కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు గోళ్ల అరుణ్, చార్వాక, మల్లెల వెంకట్రావు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సంక్రాంతి పండుగ రోజు పిఎల్ఆర్ భారత్ రెస్టారెంట్ తెల్లవారుజాము నుండే అనధికారికంగా తెరిచారు. ఉదయం 10 గంటలకు తెరవాల్సిన షాపు తెల్లవారుజాము 5 గంటలకే తెరిచి మద్యం విక్రయాలు చేపట్టారు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి బార్ అండ్ రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో భోగి మంటలతో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు ఇళ్ల ముంగిట వేసిన ముగ్గులతో ప్రతి వీధిలో పండుగ వాతావరణం ఏర్పడింది. జమ్మలమడుగులోని పలుచోట్ల సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి సంక్రాంతి పాటలు పాడుతూ పిల్లలు పెద్దలు ఆనందంగా సందడి చేశారు. జమ్మలమడుగులోని అంబా భవానీ దేవాలయం బెల్లాల వీధిలో భోగి మంటలు వేసి పిల్లలు పెద్దలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందంగా సంక్రాంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో కోడిపందాల శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బరిలో అందరితో కలిసి వెళ్తున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిపై అధికార పార్టీ నాయకుడు దాడి చేశాడు. గాయపడిన వ్యక్తిని దుర్భాషలాడుతూ కింద పడేసి కొట్టారు. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అంగన్వాడీ మహిళలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భోగి పండుగ సందర్భంగా పండుగ రోజు కూడా వస్తువులైన జీతాల కోత మీ చరిత్ర జగనన్న అంటూ వేదిక ముందు నిరసన ముగ్గులు వేశారు. అంగన్వాడీలపై తెచ్చిన ప్రభుత్వ జీవోలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. గంజి తాగుతూ సంక్రాంతి పండుగ రోజు మాకు గంజే గతి అంటూ సీఎం జగన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అంగన్వాడీలు విజ్ఞప్తి చేశారు. శ్రమజీవన సౌందర్యాన్ని, పల్లె ప్రకృతి అద్భుతాన్ని ఏకకాలంలో ప్రతిబింబించే అందమైన పండుగే సంబరాల సంక్రాంతి. సంక్రాంతి పర్వదినాల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను మహబూబాబాద్లో ప్రజలు వైభవంగా నిర్వహించుకున్నారు. ప్రజలు తెల్లవారుజామునే భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలికారు. అగ్నిదేవుణ్ణి ఆరాధించేందుకు ఔషధ మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పేడ పిడకలతో భోగి మంటలు వేస్తారు. దక్షిణాయానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. మనం సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటాం. సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించగానే ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. సంక్రాంతి పండుగకు మన తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణలో మరి ముఖ్యంగా సకినాలు బాగా ఫేమస్. పండగ ముందు వారం రోజుల ముందు నుండే వనితలంతా కూడా ఈ పిండి వంటలు చేయడంలో నిమగ్నమై ఉంటారు. సకినాలు, అరిసెలు, రకరకాల పిండి వంటలు చేస్తారు. పిండి వంటలు చేసుకుంటారు. 3 రోజులు ముగ్గులతో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ముగ్గులలో మన గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి చక్కగా వాటిని రేగుపళ్ళు, నవధాన్యాలు అవన్నీ పెట్టి మన పాడి పంటలను అందులో మనకొచ్చిన పంటలని గొబ్బెమ్మలను ఆ పంటలతో పూజిస్తారన్నట్టు ఒక రకంగా. అందరికీ భోగి శుభాకాంక్షలు. మనం సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఘనంగా జరుపుకుంటాం. మహబూబాబాదు మా అసోసియేషన్ మరియు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మానుకోట పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ పండుగని తమ్ముడు బొడ్డుపల్లి ఉపేందర్ మా అసోసియేషన్ తరఫున అనేక కార్యక్రమాలు చేపడుతూ అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అంతరించిపోతున్న భారతీయ సాంప్రదాయాలు, పండుగలను మరొకసారి నెమరు వేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ప్రధానంగా సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందంటే తిథి నక్షత్రం లేని పండుగ అంటే ఈ ప్రపంచంలోని ఇది ఒక పండుగ. ఎందుకంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో సూర్యుడు ప్రవేశిస్తున్న సమయం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14, 15 తేదీలు ఖచ్చితంగా. సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు పండుగలు దోహదం చేస్తాయని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో పల్లె వాతావరణం ప్రతిబింబించేలా జరిగిన భోగి వేడుకల్లో చందర్ పాల్గొన్నారు. గంగిరెద్దుల ఆటలు, బసవన్నల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భోగి మంటలను చందర్ వెలిగించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యము ప్రజల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని చందర్ అన్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క సాంప్రదాయాలను, సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో కాపాడినటువంటి సందర్భాన్ని ఈరోజు మేము సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలను ఈరోజు చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా ఈరోజు మేము ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల పండుగను ఇలా భోగి మంటలను నిర్వహించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాలలో పాల్గొనేటువంటి. నిర్మల్ జిల్లా బైంసాలో గేవర్ మిఠాయి ఎంతో ప్రత్యేకమైనదని వినియోగదారులు చెబుతారు. తెలంగాణలో ఎక్కడ కనిపించని రాజస్థానీ రకం మిఠాయి గేవర్ కేవలం బైంసాలో మాత్రమే తయారవుతుంది. సంక్రాంతి స్పెషల్ మిఠాయిగా దీన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే బైంసాలో తయారు చేస్తారు మిఠాయి వాలాలు. ఈ రాజస్థానీ స్వీట్ సంక్రాంతి పండగకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బైంసా డివిజన్లో సంక్రాంతి వచ్చిందంటే ఈ స్వీట్ తినని వారు ఉండరు. ఈ గేవర్ స్వీట్ను దేశ విదేశాలకు కూడా పంపిస్తారు. हमारे यहाँ स्पेशल तौर से क्वालिटी स्पेशल घेवर मिलता है। इधर निर्मल डिस्ट्रिक्ट में कहीं भी नहीं मिलता, सिर्फ भैंसा तालुका में ही मिलता। प्रपोजर देसी घी के घेवर भी रहते और डालडे के भी रहते और स्पेशली तौर से सबसे ज़्यादा मकर संक्रांति के दिन
పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూమాఫియా రెచ్చిపోతుంది. రామగుండం ఎరువుల కర్మాగారం భూమిని రాత్రికి రాత్రే కబ్జా చేశారు. గోదావరికని శాంతినగర్లోని రామగుండం ఎరువుల కర్మాగారానికి చెందిన 3 ఎకరాల భూమిని కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేశారని తెలుస్తోంది. వామపక్ష నేత ఒకరు, కాంగ్రెస్కు చెందిన మరో నాయకుడు అర్ధరాత్రి ఎరువుల కర్మాగారానికి చెందిన ఎకరం భూమి చుట్టూ ప్రహరీ నిర్మించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆర్ఎఫ్సిఎల్ భద్రతా సిబ్బంది గోడను కూల్చివేశారు. సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా పైన యజమాని ఆర్ఎఫ్ఎల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసినారు. అక్కడ తెల్లవారుజామున 3 గంటలకు వచ్చేసి శాంతినగర్ దగ్గర వాల్ కట్టడం మొదలుపెట్టారు. అది మాకు ఉదయం 7:20కి నాకు తెలిసిపోయింది. నాకు తెలిసిన తర్వాత మా సుపీరియర్లు సెక్యూరిటీ గార్డులు తీసుకెళ్ళి దాన్ని ఎప్పుడు కట్టారో చూసి పరిశీలించి ఫోటోలు పెట్టాము. లేటెస్ట్ కట్టారని చెప్పినాము. వాళ్ళు కూలగొట్టమని చెప్పంటే మేము కూలగొట్టేసి మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చేసాం. నా పేరు జీవ్యారెడ్డి, నేను టౌన్షిప్ ఆర్ఎస్. ములుగు జిల్లా ఏటూరు నాగారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవతామూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవం జరిపించారు. కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భోగి పండుగ రోజు దక్షిణాయనం పూర్తవుతుందని, సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం 6 మాసాలు ఉంటుందని అర్చకులు నాగేశ్వరరావు శర్మ చెప్పారు. ఈ రోజుల్లో ఎలాంటి పుణ్యకారాలు నిర్వహించినా శుభప్రదంగా ఉంటుందని అన్నారు. చిత్తు మహాబ్రాహ్మణుడి యొక్క పురోహితుడి యొక్క కూతురుగా జన్మించి ఆ యొక్క స్వామివారి కైంకర్యాలు చేసి ఆ స్వామివారిని వివాహం చేసుకొని ఐక్యమైపోయింది. దీని కారణం చేత పర్వదినము భోగి రోజు అంటే భోగభాగ్యాలతో ఆ స్వామిని 30 రోజుల పాటు అనగా పుష్యమాస ప్రారంభం పాడ్యమి నుండి మొదలుకొని ఈ యొక్క ధనుర్మాసం ప్రారంభం నుండి ఈ భోగి రోజు వరకు అనగా ఈ రోజు వరకు కూడా 28 రోజుల పాటు ఆ స్వామివారికి నిత్యాలు. సంబరాల సంక్రాంతి వచ్చిందంటే చాలు యువకులు పిల్లల్లో ఎక్కడా లేని జోష్ వస్తుంది. సంక్రాంతి పండుగ రోజుల్లో గాలిపటాలు ఎగరేసి ఎంతో ఆనందంగా గడుపుతారు. అయితే అవి గాలిపటాలు ఎగరవేసే క్రమంలో కొందరికి ప్రాణాల మీదకు వస్తుంది. హైదరాబాద్ అల్వాల్లో గాలిపటం యువకుడి ప్రాణం తీసింది. గాలిపటం ఎగరవేస్తూ భవనంపై నుండి పడి యువకుడు ఆకాష్ మృతి చెందాడు. ఆకాష్ తండ్రి షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చీఫ్ కన్వర్డేట్ ఏపీ చిరంజీవి చౌదరి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. డీజీపీ రవిగుప్తాకి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.